శైలు 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 బాయ్ శైలు చూసావా? లేదు బాయ్. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎంత భయ్యా? ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్ కి. ఎంత టెన్షన్ పట్టానో తెలుసా? ఆ కొండారెడ్డి మనుషులు నీకోసం హైదరాబాద్ అంతా వెతుకుతున్నారు. వాళ్ళకి కంటపడితే అసలు ఏమవుతుందో తెలుసా నీకు? పుట్టబోయే బిడ్డకి స్వెటర్ అల్లడం కోసం మెటీరియల్ తెచ్చుకున్నాను. గిరిగా శైలం ఇక్కడే ఉందిరా. నేను వారం క్రితమే చూశాను. మరి ఎందుకు తీసుకురాలేదు? సరే సరే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ శైలం వెళ్ళిపోతుంది పద. కానీ ఎక్కడికి వెళ్తాను? నా ఇంటికి వెళ్ళి. నీ ఇంటికి వెళ్తాం ఏంటి? తను నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. నీ ఇంట్లో ఉంటాం ఏంట్రా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఉండు, బావకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అన్నకి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్దుగా. ముందు నీకు విషయం చెప్పాల్సిన టైం వచ్చింది, నా త్వర. నాకా? రే రే, అసలే టెన్షన్తో తెస్తుంటే ఈ రెస్టారెంట్ తీసుకొచ్చావేంట్రా? నేను చెప్పింది అనగా నీ బాడీ ఫుల్ హీట్ ఎక్కిపోద్ది. అందుకే చల్లగా ఉండాలని నేసి రెస్టారెంట్కి పట్టుకొచ్చా. తొందరగా చెప్పరా బాబు. ఆ మూల కూర్చుందాం పద. పద కూర్చో. కూర్చుంటా. ఇది సేఫ్ ప్లేస్. చెప్పు చెప్పు చెప్పు. ఆ శైలే నీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ విషయం కొండారెడ్డికి ఎందుకు చెప్పొద్దు అంటున్నావు? నేను అడిగితే నాకే ఎందుకు చెప్తానంటున్నావు? తొందరగా చెప్పరా బాబు, బీపీ చచ్చిపోయేలా ఉన్నాను. చెప్తా చెప్తా చెప్తా. ఇప్పుడు బండి కడతా నా కొండిగా. ఇలా ఇలా చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు శైలజ ఇంట్లోంచి ఎందుకు పారిపోయింది? తెలియనట్టు అడుగుతావేంటి? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తామని పారిపోయింది. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు పారిపోయిందండి. ఇంకెవరి మీదో ఇష్టం ఉన్నట్టే కదా. ఎవడాడు ఎవడాడు చెప్పు చెప్పు. వాడెవడో బండి కట్టి పూర్తి పెళ్లి చేస్తా అడెవడో చెప్పు చెప్పు. అది నువ్వే. నేనా? అవును, నేను తను కలిసిన రోజే నాకు చెప్పింది. ఈ విషయం మల్లేష్ గారికి చెప్పలేకపోయావని అడిగితే నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఆయన కూడా బోన్లోంచి బయటికి లాగి అప్పుడు చెప్దాం అనుకున్నాను అని. సార్ ఆడ నువ్వు చెప్పు. అదే, ఆయన కూడా భూమిలోంచి బయటికి లాగి అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఆ తర్వాత మీరిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పింది. ఈ విషయం నిన్ను కలిసి డైరెక్ట్ గా చెప్దాం అనుకుంటే నువ్వేమో తన కోసం హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నావు. ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నా, నువ్వు ఏడవకే. నువ్వు మామూలుడివి కాదే, కోట్లకు అధిపతివి. అమ్మాని, రామోజీరావు, తర్వాత నువ్వే. అవునా? అంతేగా. అయినా నేను ఏదో ఉందన్నా. లేకపోతే శైలజ ఏంటి నిన్ను ప్రేమించడం ఏంటి? నా డౌట్ అదే కదా. నీకేం తక్కువ అన్నా. అవునులే, ఇంకా నయంరా నా ప్రాణాన్ని తీసుకెళ్లి పంజరంలో పెట్టి ఆ కొండారెడ్డికి అప్పచెప్పలేదు. సరే గాని ఒకసారి నా శైలిని చూడొచ్చా? నీ భార్యను చూడడానికి నా పర్మిషన్. నా భార్య ఎంత మంచిడురా బాబు. వెళ్దామా?